ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం వద్ద రణబేరి నిరాహార దీక్షలు చేపట్టారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు డీఏలు చెల్లించి పీఆర్సీ కమిటీని వేసి వేతనాలను సవరించాలన్నారు. 30 నుండి 40 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగికి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోతే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపడతామని ఉపాధ్యాయ నాయకులు హెచ్చరించారు. ఇంకా కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షల గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద రణబేరి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరాహార దీక్ష కార్యక్రమం గురించి మాతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఐక్య వేదిక నాయకులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ నిరాహార దీక్ష కార్యక్రమాలు ఎందుకు చేపట్టారు, ఏమైనా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఈరోజు మరి ప్రభుత్వం నుంచి ఒకటే అడుగుతున్నాం. ధరల పెరుగుదలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డిఏలు, అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ పే రివిజన్ కమిటీ వేసి మరి వేతనాలను సవరించాల్సి ఉంది. మరి ఆ పీఆర్సీ కమిటీ వేయండి అని అడుగుతున్నాం. 8 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఈ రోజు పీఆర్సీ కమిటీ వేసిన పానపోవడం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే పీఆర్సీ కమిటీ వేయడంతో పాటు 29% ఇంటీరియర్ రిలీఫ్ కూడా మంజూరు చేయాలని, మరి అలాగే 2004 కన్నా ముందు ఎవరైతే నియామకం నోటిఫికేషన్ వచ్చి తర్వాత నియామకం పొందారో అటువంటి వాళ్లకు మెమో నెంబర్ 57ను అమలు పరుస్తూ పాత పెన్షన్ విధానంలోకి తీసుకువెళ్లాలని, మరి దాదాపుగా 30 నుండి 40 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగికి పెన్షన్ భద్రత అనేటువంటిది లేదు. కాబట్టి మరి పాత పెన్షన్ విధానాన్ని మరలా పునరుద్ధరించాలి అనేటువంటి ఈ ప్రధానమైన డిమాండ్లతో పాటు మరి అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయులు కావచ్చు, కేజీబీవీ టీచర్లు కావచ్చు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. పెన్షనర్స్కి అయితే పెన్షనర్ బెనిఫిట్స్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని, ఇవన్నీ కూడా న్యాయబద్ధమైనవని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చెల్లించకపోవడం వల్లనే ఈ రోజు ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మరి రణబేరి నిరాహార దీక్ష గురించి మరికొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. వారిని కూడా అర్థించిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో మీరు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఆందోళన చేపట్టారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. దీన్ని ఎలా చూస్తున్నారు? నా పేరు షేక్ జాబీర్, నేను యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని. గత ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయులకు రాజ్యాంగబద్ధంగా సూత్రబద్ధంగా చేయాల్సిన న్యాయాన్ని అన్యాయం చేస్తూ చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించడం జరిగింది. ఆ సందర్భంలో ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం వస్తే మీకు రాజ్యాంగబద్ధంగా ధరలకు అనుగుణంగా న్యాయం చేస్తాం, మీకు రావాల్సిన అన్నిటినీ మేము ఖచ్చితంగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని చెప్పడం ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం ఏర్పాటులో మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే 2 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఈ సమస్యలను ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయుల్లో పెన్షనర్లలో వచ్చిన తీవ్రమైన నిరాశను గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వానికి గతంలో ఈ మా సమస్యలు, ఈ డిమాండ్లను పేర్కొంటూ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులకు మెమోరాండంలు, విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. ఈ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా డిమాండ్లను గుర్తు చేస్తూ 1,00,000 పోస్ట్ కార్డులను పంపించడం జరిగింది. అయినా దాని మీద స్పందన లేదు. అందుకే యూటీఎఫ్గా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏదైతే ఉపాధ్యాయ ఉద్యమ సంఘం ఉందో ఈ సంఘం ద్వారా రణబేరి పేరుతో ఇప్పటికీ 2 రణబేరులు జరిపాం. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పుడు రణబేరి 3.0 పేరుతో నిరాహార దీక్షలు చేపట్టాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి, ఇవేమి గొంతెమ్మ కోరికలు కాదు, ఖచ్చితంగా పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ నెల 28న సెక్రటరియట్ ముట్టడికి పిలిపివ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఇదే రణబేరి నిరాహార దీక్ష గురించి మరికొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా ఇప్పటికే 2 దశలుగా పోరాటాన్ని చేయడం జరిగింది. రణబేరి 1.0, రణబేరి 2.0 పేరుతో ఇప్పటికే
పోరాట కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాం. ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క వాణిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం ఇప్పటికే చేయడం జరిగింది. 2 మార్లు చలో విజయవాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున బహిరంగ సభలతో పాటు మరి అక్కడ నిరాహార దీక్షలను కూడా చేపట్టడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల కనీసం చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి గత నెలలోనే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో మరి ఒక్కరోజు రిలే నిరాహార దీక్షలను కూడా చేపట్టడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వ వైఖరిలో మార్పు రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల ఎదుట రణబేరి 3.0 పేరుతో ఈ యొక్క రిలే దీక్షల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మరి సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళనను ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయబద్ధమైనటువంటి 12వ PRC అమలు, పెండింగ్ డిఏల చెల్లింపు, ఆర్థిక బకాయిల చెల్లింపు, CPS రద్దు లాంటి సమస్యలను పరిష్కరించకపోతే చలో సెక్రటరేట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రభుత్వ వైఖరిని పెద్ద ఎత్తున ఎండగట్టడానికి మేము ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా పూనుకుంటామని చెప్పి భవిష్యత్తులో మరి జరిగేటువంటి పోరాటాల ద్వారా జరిగేటువంటి పోరాటాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబీర్, శ్రేష్ఠ టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.